హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళైతే ఒక స్పెషల్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అదేంటంటే చికెన్ పకోడా. ఇది ఎందుకు చేస్తున్నానంటే 800 సబ్స్క్రైబ్స్ అయ్యారు కాబట్టి ఆ సంతోషంలో చిన్న సెలబ్రేషన్ లాగా చేద్దామని మా పిల్లలు నేను కలిసి చేసిన రెసిపీ ఫ్రెండ్స్. ఇదైతే ముందుగా అయితే చికెన్ తీసుకొని దాంట్లో ఒక ధనియా పౌడరు, సాల్టు, రెడ్ చిల్లీ పౌడరు, పెప్పరు, ఇవన్నీ అయితే ముందు గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ వేసి అయితే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీ అయిపోయే రెసిపీ ఇది. సో చూస్తున్నారు కదా ఏవేవైతే యాడ్ చేస్తున్నానో ఇవన్నీ యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. చేత్తోటే కలిపేసుకున్నాక కొంచెం సేపు అవన్నీ పట్టే వరకు మనం చేత్తో జాగ్రత్తగా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే పీసెస్ మాత్రం చిన్నగా ఉండాలి. దీనికి పెద్ద పెద్ద పీసెస్ తీసుకోకూడదు, బోన్లెస్గానే తీసుకోవాలి. సో ఇవన్నీ కలిపేసిన తర్వాత దాంట్లో మనము తగినంత కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసేయాలి తప్పకుండా. ఎందుకంటే కార్న్ఫ్లోర్ వల్ల క్రిస్పీ అనేది వస్తుంది. మరీ ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ వేసుకోకూడదు ఫ్రెండ్స్. క్వాంటిటీని బట్టి వేయాలి. ఇది వేసిన తర్వాత ఎగ్ అయితే వేసి తప్పకుండా చికెన్లో అయితే చికెన్ 65 కానీ ఏది చేస్తున్నా కూడా తప్పకుండా ఎగ్ అయితే యాడ్ చేయాలి. పెరుగు అయితే నేను వాడలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే పెరుగు అలవాట్లేదు కాబట్టి. కావాలనుకున్న వాళ్ళైతే తప్పకుండా వేసుకుంటారు. సో ఇప్పుడు అదంతా మిక్స్ చేసేస్తున్నాను. దాంట్లో ఫుడ్ కలర్ అయితే ఉంటుంది కదా, అదైతే కొంచెం వాటర్లో వేసుకొని యాడ్ చేసి ఇప్పుడు మొత్తం అంతా కలిపేసేస్తున్నాను. మెత్తబడిపోయింది అంతా. సో ఇప్పుడు దీంట్లో మాత్రం మళ్ళీ ఎగ్స్ కొట్టి వేసేస్తున్నాను. ఇప్పుడు అది అయిన తర్వాత ముందుగా కడాయిలో ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత ఆ పీసెస్ అన్నీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నీ వేసేసుకొని అవన్నీ కొంచెం దూరగా వేగించిన తర్వాత ఒక టిష్యూ పేపర్లో అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేయాలి కాబట్టి. తర్వాత మళ్ళీ కడాయిలో ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, క్యాప్సికమ్ అనేవి వేస్తాము. తప్పకుండా క్యాప్సికమ్ వేస్తేనే చికెన్ పకోడా కానీ చికెన్ 65కి టేస్ట్ బాగా వస్తుందండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి, చిన్నులపాయలు అయితే చిన్నగా కట్ చేసి అయితే వేయించాలి. తర్వాత సోయా సాస్ కొంచెం, చిల్లీ సాస్ కొంచెం, టొమాటో సాస్ కొంచెంగా అయితే యాడ్ చేసేసాను. కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే క్యాప్సికమ్ అది వేసాం కాబట్టి కొంచెం బాయిల్ అవ్వాలి. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా ఒక 10 to 15 minutes అదంతా మరిగే వరకు, ఆ పచ్చివాసన పోయే వరకు అయితే బాగా మరగనివ్వాలి. చూస్తున్నారు కదా ఎలా మరుగుతుందో. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే వేసేసేయాలి. సో రెసిపీ అయితే రెడీ అయిపోయింది.